సార్ ఇంకో ఫైనల్ ఓకే. ఇంకొకటి ఉంది సార్. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల విషయం సార్. అవును. పాపం వాళ్ళకు గవర్నమెంట్ సర్వీస్‌లో తీసుకుంటామని అప్పుడు కేసీఆర్ అజూరెన్స్ ఇచ్చాడు. అవును. జీవో కూడా ఇచ్చినట్టున్నాడు. అవును. అది ఇంప్లిమెంట్ తమిళిసై కాకపోతే గారికి తీసుకెళ్ళి ఈళ్ళు చేయడం. అయితే ఆ! వాళ్ళకు గవర్నమెంట్ ఎప్పుడో చేయాల్సి ఉండేది. అప్పుడు 55 రోజులు సమ్మె చేశారు సమ్మె సార్. చేశారు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఇవ్వాల్సి ఉండేది. అన్యాయం జరిగింది. హ్మ్. అది ఈ గవర్నమెంట్ అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి కూడా వీళ్ళకి దోకా అంటే చేశారు. ఒకటి నేను గవర్నమెంట్ సర్వెంట్‌గా ఉన్నాను కాబట్టి హ్మ్. గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళని మీరు ఎంత పెంచుతూ పోతే హ్మ్. అంత ఖర్చు ఎక్స్‌చెకర్ మీద పడుతుంది. అసలు అనుమానం లేదు. పెద్ద ఆర్గనైజేషన్ ఆర్టీసీ. అవును. ఒక్కసారి గవర్నమెంట్‌లో చేరితే వాళ్ళ బెనిఫిట్స్ వేరు. హ్మ్. వాళ్ళ పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది. అన్ని రకరకాలు వచ్చి నీకు మొత్తం దాని వీళ్ళకి వస్తుంది. బర్డెన్ వస్తుంది. హ్మ్. కానీ యూ ఆల్రెడీ యాక్సెప్టెడ్. హ్మ్. యూ హావ్ ఇష్యూడ్ ఏ జియో. అది నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిందే కానీ వేరే మార్గం లేదు. ఎట్లా నువ్వు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నప్పుడు వీళ్ళని రెగ్యులైజ్ చేయి. వీళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే అవుట్ సోర్సింగ్ లాగా, హ్మ్. కాంట్రాక్ట్ లాగా. వాళ్ళను దే డిజర్వ్. ఎన్నేళ్ల నుంచి మనకు సర్వీస్ చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి సర్వీస్ ఏళ్ళని చేస్తున్నారు. సర్వ్ చేస్తాం. అవును. సో నష్టం ఉంటుంది. దానివల్ల ప్రభుత్వానికి నష్టం అది భరించాలి. హ్మ్. ఇప్పుడు దాన్ని భరించాను. కొన్ని ఏమిటంటే సంస్థల ద్వారా వాళ్ళకు ఆదాయం ఉండదు. హ్మ్. అంతమంది చేత ఆ దుకాణం మూసేయలేం. దాన్ని ఓ స్కూల్ ఉందనుకుందాం. దాన్ని మీరు సరే ఇది లాస్ వస్తుందని మూసేస్తారు. కంపెనీలా హ్మ్. పోయలేదు. దాన్ని నడపాల్సింది. అదే పద్ధతిలో ఆర్టీసీలో కూడా లాస్ వస్తుంది. హ్మ్. గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది. కానీ వాడు దే డిజర్వ్ రెగ్యులరైజేషన్. చెప్పావు నువ్వే మరి అవుట్ సోర్సింగ్ ఉండదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు. మరి ఈవిడ కూడా కాంట్రాక్ట్ మొత్తం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సార్ మొత్తం సింగరేణి పాపం. కూడా అన్నావు. ఆ. సింగరేణి ఎత్తేస్తాము, అవుట్ సోర్సింగ్ ఉండదు. ప్రతి వాడు గవర్నమెంట్ సర్వీస్ చేసి పడేస్తా అన్నావు లేదా టీఆర్ఎస్. హ్మ్. ప్రభుత్వ అసూరెన్స్ అది. ఆ మాట అన్నాక ముందు వీళ్ళని చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి. నేను పెట్టుకోవాలి ముందు రెగ్యులైజ్ చేయాలి. కాబట్టి వాళ్ళు తప్పు చేశారు. అది రెక్టిఫై చేయాలి. అది వాళ్ళ ఆందోళన జనరల్ తప్పులేదు. హ్మ్. ఆందోళన నువ్వు ఇచ్చావు కాబట్టి జీవో. కానీ మరీ దారుణం సార్. కానీ వాళ్ళు అడిగేది కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా వాడు కంట్రిబ్యూషన్ కీలక పాత్ర పోషించారు కదా సార్. సకల చివరి జనుల దశలో సమ్మెప్పుడు చివరి దశలో సకల జన పోరాటాలు ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు మెయిన్. నాకు తెలిసి 52 రోజులు అసలు డ్యూటీకే పోలే. అవును. దాని ఇంపాక్ట్ కూడా డెసిషన్ మేకింగ్ మీద పడ్డది. యా డెఫినెట్లీ. అది ముఖ్య భూమిక సార్ ఓ వాళ్ళు. పక్క ఉద్యోగులు చేశారు. పెన్ డౌన్ అసలు గవర్నమెంట్ నడవలే. హ్మ్. ఇంకోటేమో ఆర్టీసీ వాళ్ళు చేశారు. పెద్ద సింగరేణి చేశారు. సింగరేణి హ్మ్. ఉత్పత్తి ఆగిపోయింది. ఉత్పత్తి ఆగిపోయింది. అన్నీ ఒకటి తర్వాత జరుగుతున్నటువంటి ఆ పరిణామాలు అనేది తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ కేంద్ర ప్రభుత్వం మీద పడడం వల్లనే అది వేయడం వల్లనే తెలంగాణ వచ్చింది. ఓకే. అది వచ్చేది కదా. సో ఆర్టీసీ కంట్రిబ్యూషన్ కూడా ఉంది అందులో. హ్మ్. సో వాళ్ళకు ఏం వాగ్దానం చేసావు అది చెయ్యి ముందైతే. అవును సార్. వాళ్ళకి ఏదో యూనియన్లు అంతకుముందు యూనియన్లు ఎత్తేసారు. కేసీఆర్ గారు. ఇప్పుడు యూనియన్లు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారంట. అది కూడా చేయట్లేదు. పీఆర్సీలు ఇవ్వలేట సార్. 2 పీఆర్సీలు ఏమో రావాలట సార్. అదే ప్రాబ్లం. మార్నింగ్ చూస్తాను నేను. పెన్షన్ వాళ్ళకి కూడా సరిగ్గా డబ్బులు రావట్లేదని. డిఏలు పూర్తిగా రిలీజ్ కాలేదు. ఒక ఐటమ్ వచ్చింది, న్యూస్ ఐటమ్. సో అందుకే రేవంత్ రెడ్డి అనే వాడి యొక్క పరిపాలన సరిగ్గా లేదు అనడానికి అది ఇవన్నీ కారణాలు. ప్రైవేటు వీటిలో ఈవెన్ ఎంప్లాయీ ఒకటేమో రిక్రూట్మెంట్ ఆపావు. అనుకున్న ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. సరే ఇస్తే 30,000 కావచ్చు, 40, 50, 60 ఇచ్చావు. మిగిలినది పెట్టాలన్నది ఒకటి ఇక్కడ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళకి హామీలు ఇచ్చావు. ఆర్టీసీని రెగ్యులైజ్ చేస్తాను, గవర్నమెంట్ సర్వీస్ తీసుకుంటాను. తర్వాత వైద్య సర్వీసులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ అయితే మీరు ఆశ్చర్యపోతారు. కోడికి 800, కోడికి 1200, కోడికి 2000 ఇట్లా పోతున్నాడు వాడు. అది ఏం తింటాడు అసలు? 2,000 రూపాయల జీతం మీరు పోయి చూడండి నిమ్స్లో ఆ స్వీపర్కి ఇస్తారు. అవుట్ సోర్సింగ్. రెగ్యులర్ అయితే 20,000 ఇస్తారు. అవుట్ సోర్సింగ్ ఎందుకు పెట్టారు? డబ్బులు సేవ్ చేసుకున్నాను. పోనీ ఎంతకి ఇస్తున్నావు? 2,000కి ఎవరైనా బతుకుతాడా? కనీసం రోజు 100 రూపాయలు కూడా పడతలే కదా సార్. న్యాయం ఎక్కడ పడితే వాడు ఏంటంటే రేషన్ బియ్యం అట్లాంటివి తీసుకొని ఓ పూట తిని ఓ పూట తినక. మీరు మీడియాలో స్టడీ చేయండి. ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఉందో. అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ అని పెట్టుకోవచ్చా? ఎందుకంటే నువ్వే కదా మమ్మల్ని పరిపాలించాల్సింది. నీ దగ్గరే వాడు 2,000 జీతాన్ని పడి వస్తుంటే ఇక బయట వాళ్ళ గురించి మనం ఏమడుగుతాం? సో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రతి వాళ్ళని కూడా వాడు రెగ్యులరైజ్ చేయాలి. ప్రభుత్వ ఎంప్లాయీస్ కింద జీతాలు ఇవ్వాలి. ఇచ్చి కాపాడాలి తప్ప దాని దిశగా అసలు నీకు అవగాహన కూడా ఉందో లేదో తెలియదు రేవంత్ రెడ్డికి. అదే ఎందుకంటే శాఖ పెట్టుకున్నాడు. ఇంపార్టెంట్ విద్యాశాఖ ఉంది. అరే నువ్వు చేయబోయే రివ్యూ నీకు తెలుస్తుంది కథ ఏందో. 1400 స్కూలు తెలంగాణ అట ఎంటైర్ కంట్రీలో నెంబర్ 2లో ఉందట.
ఏది ప్రభుత్వ రంగ సంస్థలో విద్యార్థులు లేని స్కూళ్ళలో 1400 స్కూళ్ళలో విద్యార్థి లేడు. అవును. ఎందుకు ఆ టీచర్ ఉన్నారు, ఎందుకు వాళ్ళ జీతాలు ఇస్తున్నారు, అసలు దీన్ని ఇటువంటి కలపాలి కదా, రేషనలైజ్ అండ్ రెగ్యులరైజ్ చేయాలి కదా, చేయాలి. ఇది ఎందుకు చేయట్లేదు నువ్వు అని నువ్వు రివ్యూ ఎప్పుడు ఈయన వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు సార్. కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇది ప్రాబ్లం. బేసిక్గా ఉన్నటువంటి మనం సంస్కరించాల్సినటువంటి ఏవైతే వైద్యం ఉందో విద్య ఉందో ఆ రెండు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, శిథిలమైపోయినాయి అసలు. సో వీటి గురించి ఆయన సీరియస్గా ఆలోచిస్తుండేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకోటి నిరుద్యోగుల గురించి, వాడు కూడా 1 lakh 2 lakh జాబ్స్ ఇస్తా అంటే అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు 28 లక్షలు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు కూడా డిఎస్సికి సంబంధించిన ఉద్యోగులు నిరుద్యోగులు ఇలా ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఎన్ని గొడవలు సార్. తెలంగాణ రాకముందంటే తెలంగాణ కోసం ఇప్పుడు ఉద్యమాలు చేసాం. ఇప్పుడు ప్రభుత్వాలు పని చేయమని ఉద్యోగాలు చేస్తున్నారు. మన ప్రభుత్వమే మనమే. అది రాకూడదు. ఈవెన్ నిరుద్యోగులు కూడా వాళ్ళకు ఓ దగ్గర ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అవకాశం ఏర్పరచాలి, ఓ దగ్గర స్కిల్ ఇచ్చి, లేదా స్కిల్ ఇచ్చి వాడు పక్క రాష్ట్రం పోయి అక్కడే జాబ్ చేస్తాడు, లేదా స్థానికంగా ప్రభుత్వ రాయితీలు తీసుకుంటున్న పరిశ్రమల దగ్గర మీరు రూల్ పెట్టాలి. ఆంధ్రాలో వచ్చింది ఆ జీవో ఏంటంటే, ఇక్కడ కనుక మా ప్రభుత్వ స్థలం తీసుకున్నా, ట్యాక్స్ రిబేట్ అడిగినా, ఇంకేది అడిగినా, అది నువ్వు ఎలిజిబిలిటీ ఇస్తున్నప్పుడు అక్కడ 95% మా స్థానికులకే ఉద్యోగాలు అక్కడ పెట్టాడు ఆంధ్ర. ఇప్పుడు కియా ఇండస్ట్రీ వచ్చినప్పుడు స్థానికులకి ఎక్కువ శాతం ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. కానీ ఆ జీవో అనేమో అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ ఇక్కడ 95% జీవో ఎందుకు ఎవరు ఇస్తే వాడ ప్రైవేట్ కంపెనీ చచ్చుకుంటూ ఎవరు లోకల్ ఎత్తుకుంటూ ఇస్తారు. లేకపోతే ఇప్పుడు ఈ బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల ఎందుకు సార్ బంధు ఉద్యోగులు, అపార్ట్మెంట్స్, హోటల్స్, లేదా ఇంకెక్కడ కొన్ని ప్రభుత్వ రంగం నేను చెప్పి అవుట్ సోర్సింగ్ అంతా బీహార్ వాడు, ఒరిస్సా వాడు రాను నన్ను వాడు మనిషే. ముందు మనోడు కదా కొట్లాడి తెచ్చుకుంది సార్. మన నిధులు మన నియామకాలు మనం కొట్లాడి 1200 మంది చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో ముందు మన వాళ్ళ అవసరాలు తీరినాక వేరే వాడికి మనకి యాక్సెస్ అయిపోతే వేరే వాడికి ఇస్తాం, అప్పుడు ఇవ్వాలి. అంతేగాని వీడు మనవాడికి తిండి తినడం లేదు, వాడు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసి మనది కొట్టేస్తే నువ్వేం చేస్తున్నట్టు అంటా నేను. సో మరి ఏంటి సార్ వీటిలన్నిటి మీద ఇలా ఉంది? మరి ప్రభుత్వానికి ఒక అవగాహన ఉన్నట్ట లేనట్ట ఫైనల్గా ఏంటి? నేనైతే ఊరికే గుడ్డి పాలు జరుగుతున్నా. ప్రజాపాలన కాదు ఇది. ఆయన అన్నట్టుగా ఎవరు మన కేటీఆర్ గారు అన్నట్టుగా అడ్డి మరి గుడ్డి దెబ్బలేదు ముఖ్యమంత్రి అయ్యాడట. అంటే గుడ్డెత్తి చేలబడే పరిస్థితి ఘోరం. రివ్యూస్ నాకు కనపడట్లా. ప్రభుత్వం అసలు దానికి ఒక ఇంటెంట్ కనపడట్లా. వాళ్ళకి చేద్దాము అనేటువంటి ఒక సోయి అది కూడా లేదు. ఏం రివ్యూ చేస్తున్నారు? తనకొంద వస్తున్నారు. ఏది కోల్ బ్లాక్ లో నీ వాటా ఎంత, నా వాటా ఎంత, నీయాలుడా నాలుడా ఎవడికి ఇవ్వాలి, ఈ పరిస్థితి సింగరేణి. ఇట్లాంటి వాటాలతో మంత్రులు మన అంతా ప్రశాంతత ఏర్పడదట. వాటాలు సెట్ అయినాయి, ఇప్పుడు సెట్ అయినాయి. లేదా కోలు ఇంకా ఘోరంగా మండేది. ఇట్లా ఉంటే ప్రభుత్వం ఏం చెప్తాం? అందుకేనన్నా ఈ పరిపాలన గుడ్డెత్తి చేలబడేటే ఉన్నదని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.